అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చూడండి, వెజ్ పులావ్ ఇంకా కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇవి సండే చేశాను. సండే అప్లోడ్ చేద్దామంటే ఇంకా ఎడిటింగ్కి వీటన్నిటికీ టైం పడుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది. మనము సండేనే కదా ఇంట్లో ఉండేది. ఇంకా సండే రోజు చాలా వర్క్ ఉంటుంది. ఇంకా ఇల్లు అంతా సర్దుకోవడం కానీ బాత్రూమ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి. ఆ రోజంతా అవే సరిపోయాయి. అందుకని ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వెజ్ పులావ్ అయితే చేస్తున్నానండి. దానికోసమని నేను రైస్ కుక్కర్లోనే చేస్తాను. వెజ్ పులావ్ బాగా వస్తుంది రైస్ కుక్కర్లో, ఇంకా డేక్షాలో కంటే రైస్ కుక్కర్లో బాగుంటుంది. దానికోసమని ఆయిల్ వేసేసుకొని లేదా నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ స్టార్ పువ్వు, ఆలు, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి, మనకైతే 5 నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలి. లెమన్ పిండేసి ఈ లెమన్ కూడా దాంట్లోనే వేస్తే ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొలతలు వచ్చేసి 1 గ్లాస్ నార్మల్ బియ్యానికి అయితే 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. చూడండి, వాటర్ వేసిన తర్వాత దీంట్లోనే మామూలుగా డేక్షాలో పెట్టుకుంటే నీళ్ళు మసిలిన తర్వాత అప్పుడు రైస్ వేయండి. రైస్ కుక్కర్లో కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. రైస్ వేసేసి మూత పెట్టేసేయండి. నెక్స్ట్ కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, దానికోసమని చికెన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో సాల్ట్, నెక్స్ట్ స్పైసీకి తగ్గట్టు కారము, కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ దీంట్లోనే హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా నూరి వేసుకోండి, భలే ఉంటుంది. ఇప్పుడు ఇవంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా ఇలా ముక్కలకు పట్టించి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేయండి. నెక్స్ట్ అవి మ్యారినేట్ అయ్యేలోపు కడాయి తీసుకొని కడాయిలో ఆనియన్స్, టమాటా, జీడిపప్పు, ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇవి కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ పైన ఒక డేక్షా పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా వేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు, 5 లేదు 4 నిమిషాల తర్వాత ఇలా అయితే తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసము ఎండు కొబ్బరి అయితే తీసుకొని ముందే మిక్సీ పట్టుకోండి. అంటే పౌడర్ లాగా చేసుకోవాలి. అదే మనం డైరెక్ట్గా అలాగే వేస్తే మొత్తము మెత్తగా కాకుండా అక్కడక్కడ కొబ్బరి అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టమాటా, జీడిపప్పు, ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా
ఈ కర్రీలో అయితే వేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకుందాము. ఈలోపు మనకి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ కుక్కర్లో వండితే ఎంత బాగా వచ్చిందో. నాకైతే బగారా రైస్ కానీ వెజ్ పులావ్ కానీ ఏదైనా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే చాలా ఇష్టము. మనకైతే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ విషయానికి వస్తే 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా అయితే వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఇంకొక నిమిషం ఉంచామంటే సరిపోతుంది. చూడండి 1 నిమిషం తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద కొత్తిమీర అయితే వేసేసుకుందాము. అంతేనండి, కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఒక్కసారి తిన్నాను, నాకు బాగా నచ్చింది. అందుకే నేను కూడా ట్రై చేశాను. ముక్కలు కూడా జ్యూసీగా భలే ఉన్నాయిలేండి. అంతేనండి, వెజ్ పులావ్ ఇంకా కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.